హాయ్ గైస్, నన్ను చాలామంది అడుగుతున్నారు ప్రాప్ ఫార్మ్స్ నుంచి వచ్చే క్రిప్టో పేఅవుట్స్ని మనం ఎక్కడికి విత్డ్రాల్ పెట్టుకోవాలి, ఏ వాలెట్ యూస్ చేయాలి, లేదంటే ఏ ఎక్స్చేంజ్ క్రిప్టో ఎక్స్చేంజ్ యూస్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. సో దీనికి నేను క్లియర్గా ఆన్సర్ చెప్తాను. బేసిక్గా మీరు క్రిప్టో పేఅవుట్స్ ఏవైతే ఉంటాయో అంటే ప్రాప్ ఫార్మ్ ఆర్ ఫండింగ్ కంపెనీ నుంచి వచ్చేవి మీరు ఎయిదర్ ఎక్స్చేంజెస్కి విత్డ్రా పెట్టుకోవచ్చు, లేదంటే వాలెట్స్కి విత్డ్రా పెట్టుకోవచ్చు. సో ఎక్స్చేంజ్ వాలెట్ డిఫరెన్స్ ఏంటంటే, మీకు బైనాన్స్ ఉంది కదా, బైనాన్స్, బిట్గెట్, బైబిట్ అండ్ ఇవన్నీ కూడా ఎక్స్చేంజెస్ లైక్ కాయిన్ డీసీఎక్స్, కాయిన్ స్విచ్, కుబేర్, ఇవి మన ఇండియన్ ఎక్స్చేంజెస్. సో వీటిని ఎక్స్చేంజెస్ అంటాం. అంటే మీరు ఎక్స్చేంజెస్లో క్రిప్టో బై అండ్ సెల్ రెండు చేయొచ్చు. సో వాలెట్స్ అంటే ఏంటంటే ట్రస్ట్ వాలెట్, మెటామాస్క్, బిట్గెట్ వాలెట్, ఇటువంటి వాలెట్స్ని మనం వీటిని వాలెట్స్ అంటాం యాక్చువల్లీ. సో వీటిని సాఫ్ట్వేర్ వాలెట్స్ అంటాం మనం బేసిక్గా, క్రిప్టో వాలెట్స్. సో ఎక్స్చేంజెస్లో మీరు క్రిప్టో హోల్డ్ చేస్తారు కదా, ఆ క్రిప్టో అనేది ఎవరి అండర్లో ఉంటుందంటే కంపెనీ యొక్క అండర్లో ఉంటుంది. అంటే దాని యొక్క కీస్, ప్రైవేట్ కీస్ ఏదైతే ఉంటాయో ఆ క్రిప్టో వాలెట్ యొక్క ప్రైవేట్ కీస్, అది కంపెనీ వాలెట్ అండ్ కంపెనీ హోల్డ్ చేస్తుంది. ఇన్ కేస్ ఆ ఎక్స్చేంజ్లో ఫర్ ఎగ్జాంపుల్ బైనాన్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. బైనాన్స్లో మీకున్న క్రిప్టో మీరు బైనాన్స్లో చూస్తారు, కానీ దాని యొక్క హోల్ ఆ ప్రైవేట్ సీడ్, ఆ ప్రైవేట్ కీ ఏదైతే ఉంటుందో అది బైనాన్స్ దగ్గర ఉంటుంది. ఇన్ కేస్ ఆ కీ కానీ ఎవరైనా హ్యాక్ చేసినా ఏదైనా చేస్తే మీ క్రిప్టో లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది కంపెనీ సైడ్ నుంచి ఏదైనా మిస్టేక్ అని జరుగుతాయి ఇన్ కేస్ ఎవరైనా హ్యాక్ చేసినప్పుడు. సో ఇంకొకటి ఏంటంటే వాలెట్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ట్రస్ట్ వాలెట్ కానీ లేదంటే బిట్గెట్ వాలెట్ కానీ అటువంటివి దాని యొక్క సీడ్ ఫ్రేజ్ ఏదైతే ఉంటుందో అంటే ప్రైవేట్ కీ ఏదైతే ఉంటుందో ఆ కీ మీ దగ్గరే ఉంటుంది. అది మీరు కానీ లూజ్ అయ్యారంటే ఆ వాలెట్ యాక్సెస్ పోయినట్టే, రైట్? సో మీరే రెస్పాన్సిబుల్. సో మీకైతే ఇప్పుడు నేను ఒక వాలెట్ గురించి చెప్తాను. మీరు క్రిప్టోని మీరు ఇన్ కేస్ వాలెట్లోకి మీరు పర్సనల్గా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే, ఇన్ కేస్ ప్రాప్ ఫార్మ్ నుంచి విత్డ్రాల్ పెట్టుకోవాలనుకుంటే ఈ వాలెట్ యూస్ చేయొచ్చు. బట్ వాలెట్స్ సేఫా, ఎక్స్చేంజెస్ సేఫా అంటే వాలెట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ సేఫ్. కాకపోతే వాలెట్స్లో ఉన్న కొంచెం రిస్క్ ఏంటంటే మీరు ఆ సీడ్ ఫ్రేజ్ని లూజ్ అవ్వకూడదు. మనకి ఇప్పుడు జీమెయిల్ పాస్వర్డ్స్ మర్చిపోయినట్టుగా ఫర్వర్డ్ పాస్వర్డ్ కొట్టి మళ్ళీ మనం పాస్వర్డ్స్ రీసెట్ చేసుకున్నట్టుగా ఉండదు వీటితో. జస్ట్ మీరు ఒకే ఒక సీడ్ ఫ్రేజ్ ఉంటుంది, అది మారదు ఆ వాలెట్కి ఎప్పుడు. అది కానీ మీరు లూజ్ అయ్యారంటే మాత్రం కంప్లీట్గా వాలెట్ యాక్సెస్ పోద్ది. అందులో ఎంత అయితే క్రిప్టో మీరు హోల్డ్ చేస్తున్నారో అది ఎన్ని లక్షల డాలర్లు అవనియండి మొత్తం కూడా పోయినట్టే, రైట్? అండ్ బట్ ఎక్స్చేంజెస్లో మీరు ఎక్కువ హ్యూజ్ అమౌంట్స్ కానీ హోల్డ్ చేస్తున్నారంటే ఒక రిస్క్ ఉంది. ఎందుకంటే 2021 అనుకుంటాను, FTX అని ఒక ఎక్స్చేంజ్ కొలాప్స్ అయింది 2022లో అనుకుంటా, రైట్? క్రిప్టో ఎక్స్చేంజ్. అటువంటి ఎక్స్చేంజ్ కొలాప్సెస్ ఏమైనా అయ్యి అంటే మాత్రం అప్పుడు మీ దగ్గర ఉన్న క్రిప్టో మీరు రిసీవ్ చేసుకోవడానికి కూడా, మీరు విత్డ్రాల్ పెట్టుకోవడానికి కూడా అటువంటి ఎక్స్చేంజెస్ విత్డ్రాల్స్ ఇవ్వవు. ఎందుకంటే వాళ్ళ క్రిప్టో లూజ్ అవుతారు కాబట్టి మొత్తం, రైట్? సో దానికన్నా రిస్క్ ఏంటి, అది ఎక్స్చేంజెస్లో హోల్డ్ చేయడం అనేది ఆబ్వియస్లీ రిస్కీ. బట్ మనం సీడ్ ఫ్రేజ్ మనం హోల్డ్ చేయం కాబట్టి ఎక్స్చేంజ్ హోల్డ్ చేస్తుంది కాబట్టి ఆ ఫ్రేజ్ మర్చిపోయే ఛాన్సెస్ మన దగ్గర ఉండవు. సో జస్ట్ మనం ఇన్ కేస్ ఆ ఎక్స్చేంజ్ యొక్క లాగిన్ పాస్వర్డ్ మర్చిపోతే మనం జస్ట్ ఫర్వర్డ్ పాస్వర్డ్ కొట్టి మనం ఎక్స్చేంజ్కి ఇచ్చిన ఈ జీమెయిల్ ద్వారా మనం రీసెట్ చేసుకునే పాస్వర్డ్ మళ్ళీ మన క్రిప్టోని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ వాలెట్తో మాత్రం రిస్కీ ఉంది. అది సీడ్ ఫ్రేజ్ మర్చిపోతే మాత్రం అన్యాక్సెసిబుల్ వాలెట్ అయిపోతుంది. ఓకే, సో నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ మీకు ఒక వాలెట్ చెప్తాను. అదేంటంటే బిట్గెట్ వాలెట్. ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళి బిట్గెట్ వాలెట్ అని టైప్ చేయండి, రైట్? ఇది ప్లే స్టోర్, బిట్గెట్ వాలెట్ చూసారా? ఈ బిట్గెట్ వాలెట్ అని టైప్ చేయగానే ఇలా వస్తుంది మీకు. ఇది ఇన్స్టాల్ చేయండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నాను కాబట్టి ఓపెన్ అని ఉంది. సో ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయగానే ఎలా ఓపెన్ అయింది. ఫస్ట్ మీకు కొత్తగా ఎవరైతే బిట్గెట్ వాలెట్ ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళకి క్రియేట్ వాలెట్ అని ఒక ఆప్షన్ వస్తుంది. క్రియేట్ చేసుకోండి వాలెట్ క్రియేట్ చేసుకోగానే మీకు మీ ఫోన్ నెంబర్ లింక్అప్ ఉండదు, ఈమెయిల్స్ ఇటువంటి ఏమీ లింక్అప్ ఉండదు. ఇది ఒక జస్ట్ సపరేట్ వాలెట్ అనమాట. మీకు వాలెట్ క్రియేట్ అయిపోద్ది. క్రియేట్ అవ్వగానే మీకు ఒక సీడ్ ఫేజ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా వాలెట్ క్లిక్ చేశాను నేను, చూసారా మై వాలెట్ అని. ఎటువంటి ఫండ్స్ లేవు ఎందుకంటే నేను ఏమీ యాడ్ చేయలేదు ఇంకా. సో ఇక్కడ యాడ్ ఫండ్స్ కానీ క్లిక్ చేశారంటే మాత్రం మీరు యూపీఐ బై క్రిప్టో, రిసీవ్ క్రిప్టో. ఈ యూపీఐ బై క్రిప్టో అనేది మర్చిపోండి. ఎందుకంటే మనం క్రిప్టో బై చేయలేము మన కార్డ్స్ కానీ మన ఇండియన్ రూపీస్ యూస్ చేసి. ఎందుకంటే మనకి ఎటువంటి బ్యాంక్ కార్డ్స్ కూడా క్రిప్టో బై చేయడానికి యాక్సెప్ట్ చేయవు. ఓకే, సో అది మనకి కుదరదు ఇండియన్స్కి. యూపీఐ కూడా అన్రికమెండెడ్. నేనైతే రికమెండ్ చేయను అండ్ నేనైతే ట్రై చేయలేదు కూడా. మనం యాక్చువల్గా క్రిప్టో బై చేయడం కాదు, మనకు వచ్చే క్రిప్టోని మనం ఎలా స్టోర్ చేసుకోవాలి అన్న ఉద్దేశం అన్నమాట ఈ వీడియోది. సో రిసీవ్ క్రిప్టో యాసెట్స్ మనం ఇక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ ప్రాప్ ఫార్మ్ నుంచి మనం పేఅవుట్ విత్డ్రా పెట్టుకోవాలనుకుంటే బిట్గెట్కి ఫర్ ఎగ్జాంపుల్ USDT విత్డ్రాల్ పెట్టుకోవాలనుకుంటే USDT క్లిక్ చేయండి. ఏ నెట్వర్క్ అయితే
మీరు విత్డ్రాల్ పెట్టుకోవాలనుకుంటున్నారో యూస్ చేసి ఆ నెట్వర్క్ మీరు సెలెక్ట్ చేయండి. ట్రాన్ అంటే TRC20. ఈ నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీరు ఇక్కడ సమ్ రాంగ్ నెట్వర్క్ సెలెక్ట్ చేసి ఆ అడ్రస్ని తీసుకెళ్ళి అక్కడ ప్రాప్ఫామ్ కానీ ఇచ్చారంటే మాత్రం వాళ్ళు ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అప్పుడు మాత్రం ఫండ్స్ లూజ్ అయిపోతారు మీరు, ఎందుకంటే మీరు ఇచ్చింది రాంగ్ నెట్వర్క్ అడ్రస్. సో కరెక్ట్గా సెలెక్ట్ చేయండి. ఇక్కడ ట్రాన్ సెలెక్ట్ చేశాను నేను. ఇక్కడ బ్యాకప్ యువర్ సీడ్ ఫేజ్ అని ఉంది కదా, దీనికోసం మళ్ళీ వద్దాం మనం. ఓకే, సో ఇక్కడ రిసీవ్ USDT చూసారా, నేను ఎప్పుడైతే TRC20 USDT సెలెక్ట్ చేశానో రిసీవ్ USDT ఓన్లీ సపోర్ట్స్ రిసీవింగ్ ట్రాన్ నెట్వర్క్ అసెట్స్ అంటే TRC20 అసెట్స్. సో ఇక్కడ రిసీవింగ్ అడ్రస్ ఇది కాపీ చేసి మీరు ఎక్కడి నుంచి అయితే క్రిప్టోని బిట్గెట్ వాలెట్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నారో, ఇన్ కేస్ ప్రాప్ఫామ్ అనుకోండి, ప్రాప్ఫామ్ విత్డ్రాల్ అంటే వాళ్ళకి అడ్రస్ ఇస్తారు మీరు. ఓకే, USDT TRC20 అని. అలా మీరు ఏ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకుంటే ఆ అడ్రస్ మీరు వాళ్ళకి ఇవ్వాలి. ఓకే, సో ఈ విధంగా మీరు ఇందులో డిపాజిట్ చేయొచ్చు. వన్స్ మీకు ఈ విధంగా రిసీవ్ చేసుకోవచ్చు. ఇన్కేస్ సెండ్ చేయడం ఎలాగంటే సెండ్ క్లిక్ చేస్తారు, ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంది కదా, సెండ్ క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుద్ది. యాక్చువల్గా మనకి ఎటువంటి యాసెట్స్ లేవు కాబట్టి ఇలా చూపిస్తుంది. సో ఇన్ కేస్ మీరు యాసెట్స్ డిపాజిట్ చేసి ఇక్కడ మీరు యాసెట్స్ ఉంటే ఆల్రెడీ మీకు USDT ఏ యాసెట్స్ అయితే ఉన్నాయో, USDTయా లేదంటే USDCయా, బిట్కాయినా, ఇథీరియమా, ఏదైతే ఉంటే అది చూపిస్తుంది మీకు. దాన్ని మీరు సెండ్ చేయొచ్చు. నెట్వర్క్ కరెక్ట్గా సెలెక్ట్ చేసి ఏ నెట్వర్క్ అయితే ఆ నెట్వర్క్కి మీరు సెండ్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరు సెండ్ అండ్ రిసీవ్ చేయొచ్చు దీని నుంచి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బిట్గెట్ వాలెట్స్. కాకపోతే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ కీ ఏంటంటే మీరు ప్రైవసీ చూసుకోండి జాగ్రత్తగా. దీనికి ఇక్కడ ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటే సెక్యూరిటీ ఉంది కదా, సెక్యూరిటీకి వెళ్ళి చూసారా ఇక్కడ పాస్వర్డ్లెస్ పేమెంట్స్ అనేది ఇది డిసేబుల్డ్ అయి ఉండాలి. అండ్ సెక్యూరిటీ అండ్ ఆడిట్ ఉంది కదా, ఇది కూడా చూసుకొని ప్రతి కూడా ఎవ్రీథింగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీ యొక్క సెక్యూరిటీ అనేది ప్రతిదీ కూడా హైయర్ లెవెల్లో ఉండేటట్టుగా చూసుకోండి ప్రతిదీ కూడా, రైట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీ సీడ్ ఫేజ్ ఎక్కడ ఉంది, మీరు ఇక్కడ వాలెట్ క్లిక్ చేస్తే దీనికి వెళ్ళండి, రైట్. ఇక్కడ బ్యాకప్ సీడ్ ఫేజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. జస్ట్ లెట్ మీ సర్చ్ ఇట్. అండ్ మీరు వాలెట్ కానీ క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా బ్యాకప్ నవ్ అని ఉంది. ఫస్ట్ ఈ వాలెట్ ఉంది కదా, మెయిన్ హోమ్ పేజ్లో ఈ వాలెట్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారు బ్యాకప్ నవ్ అని ఉంది మీ మై వాలెట్లో. ఈ బ్యాకప్ క్లిక్ చేయగానే నెక్స్ట్ కొట్టండి, మళ్ళీ నెక్స్ట్. సో ఆథరైజేషన్ అడుగుతుంది, నేను ఆథరైజ్ చేస్తాను. చూసారా బ్యాకప్ సీడ్ ఫేజ్ చూపించేస్తుంది అది. ఇక్కడ కానీ నేను ఇన్ కేస్ ఈ సింబల్ కానీ క్లిక్ చేస్తే నా సీడ్ ఫేజ్ మొత్తం ఓపెన్ అయిపోద్ది. సో అదే నా అల్టిమేట్లీ నా పాస్వర్డ్ అండ్ ఎవ్రీథింగ్. ఆ సీడ్ ఫ్రేజ్ కానీ ఎవరైతే ఆ ఫ్రేజ్ తెలుసుకుంటారో వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు మన వాలెట్ని యాక్సెస్ చేసేయచ్చు. దేని నుంచి దేనికైనా సరే సెండ్ చేసేయచ్చు వాళ్ళు. సో ఫండ్స్ లూజ్ అయిపోతాం. సో ఇటువంటి స్క్రీన్ షాట్స్ కానీ ఈ సీడ్ ఫ్రేజ్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి మీరు. సో జాగ్రత్తగా చూసుకోండి. ఈ విధంగా మీరు వాలెట్ మేనేజ్ చేసుకోవచ్చు. సో అల్టిమేట్లీ మీరు ఎనీ వాలెట్, బిట్గెట్ వాలెట్ కానీ, ట్రస్ట్ వాలెట్ కానీ, మెటామాస్క్ కానీ, ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ లైక్ హౌ వెల్ యూ ప్రొటెక్ట్ యువర్ సీడ్ ఫ్రేజ్ అది. సో ఆ సీడ్ ఫ్రేజ్ని ప్రైవేట్ కీ అని కూడా అంటాం మనం. ఓకే, సో బట్ ఎక్స్చేంజెస్లో మాత్రం ఆ ప్రైవేట్ కీ అనేది ఆ వాలెట్ అనేది ఎక్స్చేంజ్ దగ్గర ఉంటుంది కాబట్టి సో దాన్ని జస్ట్ మనం మన లాగిన్ డీటెయిల్స్ యూస్ చేసి మనం యాక్సెస్ చేసుకుంటాం ఆ ఎక్స్చేంజ్లో. అండ్ ఆ ఫండ్స్ అనేవి వాళ్ళ ప్రొటెక్షన్లో ఉంటాయి. ఓకే, సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా మీ ప్రాప్ఫామ్ పేఅవుట్స్ అనేవి ఇదర్ ఎక్స్చేంజ్ ఆర్ దీనికి పెట్టుకోవచ్చు. నేను సింపుల్గా ఇచ్చే అడ్వైస్ ఒకటే, మీరు ఇన్ కేస్ హ్యూజ్ పేఅవుట్స్ వచ్చినప్పుడు మీరు ఒక $1000s వెళ్ళిపోతుంది అనుకో, $15,000 $20,000కి మీరు ఎంత అయితే యూజ్ చేసుకుంటారో అంత మాత్రమే మీరు జస్ట్ కొంచెం ఒక $2,000 $3,000 $4,000 వరకు ఎక్స్చేంజ్లో ఉంచుకోండి. మిగిలిన మొత్తం కూడా మీ యొక్క ఈ వాలెట్ ఏదైతే ఉంటుందో దానికి ట్రాన్స్ఫర్ చేసుకొని సేఫ్గా ఇందులో ఉంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు హ్యాక్ చేయలేరు ఎవరు. ఆ సీడ్ ఫ్రేజ్ని మాత్రం జాగ్రత్తగా దాచుకోండి. ఓకే, అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇంకొక వీడియోలో నేను రెడాట్ పే గురించి చెప్తాను. అంటే ఇప్పుడు INRలోకి అంటే డైరెక్ట్గా మన క్రిప్టోని INRలో డైరెక్ట్గా ఎలా యూజ్ చేయాలి అంటే మన దగ్గర ఉన్నది క్రిప్టోనే. ఇప్పుడు మన ఇండియన్ కార్డ్స్ యూజ్ చేసి మన ట్యాప్ అండ్ పే కానీ, ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ ఎలా చేస్తున్నామో ఎగ్జాక్ట్గా అదే విధంగా మన క్రిప్టోని ఎలా స్పెండ్ చేయాలి ఇండియాలో అనేది నేను ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ అయితే మీకు ఒకటి చెప్తాను. అదే రెడాట్ పే. దాని వీడియో కూడా ఉంటుంది, చెక్అవుట్ చేసండి ఛానల్లో. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.